హే గైస్, అయితే నేను ఈరోజు ఈ వీడియోలో శాంసంగ్ మనకి లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ ZFlip మొబైల్ గురించి అయితే ఫుల్ స్పెసిఫికేషన్ చెప్పబోతున్నాను. సో ఇది మనకి శాంసంగ్ నుంచి వచ్చిన సెకండ్ ఫోల్డబుల్ ఫోన్ అనమాట. ఫస్ట్ ఫోన్ ఎలా ఉంటుందంటే టాబ్లెట్ని ఫోల్డ్ చేసే డిజైన్లో తెచ్చారు. ఇదేమో మనకి మామూలు మొబైల్ ఏదైతే ఆండ్రాయిడ్ మనం వాడే మొబైల్ ఉంటుందో అది ఫోల్డ్ అయ్యేటట్టు తెచ్చారనమాట. మోటో లాంచ్ చేసింది కదా మోటో రేజర్ ఫోన్ని. సో ఆ విధంగా మోటో రేజర్కి ఇది కాంపిటీషన్ అనమాట. సో ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ పెట్టుకో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దెన్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో ఈ వీడియోకి వెళ్దాం. ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోబోయే ముందు ఈ ప్రైస్ ఇంకా కలర్ వేరియంట్స్ అయితే చూద్దాం. మన ఇండియాలో ప్రైస్ వచ్చేసి 1,15,999 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. అంటే 1,16,000 అయితే ఉందన్నమాట. మన ప్రెసెంట్ ప్రైస్ అయితే మనకి ఇండియాలో ఈ విధంగా ఉంది. ఇది మనకి అవైలబిలిటీ వచ్చేసి శాంసంగ్ వెబ్సైట్ లో ఇంకా అమెజాన్ లో కూడా లభిస్తుంది అనమాట. కలర్ వేరియంట్స్ చూసుకున్నట్టయితే టోటల్ గా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మిర్రర్ గోల్డ్ అని, ఇంకోటి మిర్రర్ పర్పుల్, మిర్రర్ బ్లాక్, టోటల్ 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అయిందంటే 2020 ఫిబ్రవరి 14 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ తాలూకు వెయిట్ చూద్దాం. 183 గ్రామ్స్ అయితే ఉందన్నమాట ఈ బాడీ వెయిట్ వచ్చేసి. సో సిమ్ ఎన్ని పడతాయి అంటే ఒకటి నానో సిమ్ పడుతుంది, ఇంకోటి ఈ సిమ్ అయితే పడుతుంది అనమాట. సో డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. రెజల్యూషన్ వచ్చేసి 1080p ఇంటూ 2636 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. 425 ppi డెన్సిటీ అయితే ఉంది. ఇందులో HDR10 సపోర్ట్ మాత్రమే ఉందన్నమాట. సో సూపర్ AMOLED డిస్ప్లే యూస్ చేయడం జరిగింది ఇందులో. సో ఇది మనకి డిస్ప్లే గురించి అయితే. ఇంకా మనం OS చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ 10 వస్తుంది, One UI 2 తో వస్తుంది. చిప్సెట్ చూసుకున్నట్టయితే Qualcomm Snapdragon 855+ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది 7nm బుల్టెన్ ప్రాసెసర్, ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ కూడా. సో జీపీ వచ్చేసి Adreno 640 జీపీ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఇంటర్నల్ మనకి మెమరీ వచ్చేసి 256 GB అయితే ఉంటుంది. ర్యామ్ వచ్చేసి 8 GB ఉంటుంది. మనకు ఒక వేరియంట్ ఉందన్నమాట దీంట్లో. UFS 3.0 తో వస్తుంది. సో ఇక కెమెరా గురించి చూద్దాం. సో మనకి దీంట్లో 2 కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట. 12MP కెమెరా ఒకటి ఉంటుంది, అది f1.8 అపర్చర్ తో వస్తుంది. సో ఇది వైడ్ యాంగిల్ కోసం ఈ కెమెరా యూజ్ అవుతుంది. ఇంకోటి కూడా 12MP కెమెరానే, అది f2.2 అపర్చర్ తో వస్తుంది. అది అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. LED ఫ్లాష్ ఉంటుంది, పానోరామా, HDR సపోర్ట్ కూడా ఉంటాయి అనమాట. సో వీడియో వచ్చేసి మనం 4K 30fps లో ఇంకా 60fps లో రికార్డ్ చేయగలం. సో మన సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే అది 10MP కెమెరా అనమాట. f2.4 అపర్చర్ ఉంటుంది, అది కూడా వైడ్ యాంగిల్ కోసం యూజ్ అవుతుంది. HDR సపోర్ట్ ఉంటుంది. 4K 30fps లో కూడా దాంట్లో వీడియో ఫుటేజ్ షూట్ చేయగలం. సో దీంట్లో మనకి 3.5mm జాగ్ ఉంటుంది అనమాట. సో లౌడ్ స్పీకర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. 384 kHz ఆడియో వస్తుందని చెప్తున్నారు. AKG అనే సంస్థ ద్వారా ట్యూన్ చేశారని చెప్తున్నారు స్పీకర్స్ని. సో దీంట్లో బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.0 తో వస్తుంది అనమాట. GPS సపోర్ట్ ఉంటుంది, NFC కూడా సపోర్ట్ ఉంటుంది. USB 3.1 Type-C తో వస్తుంది అనమాట. సో ఇందులో సెన్సర్ చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది అనమాట. అది సైడ్ మౌంటెడ్ అనమాట, ఇన్ డిస్ప్లే లాంటివి ఇవ్వలేదు. ఇందులో యాక్సిలమీటర్ సెన్సర్ ఉంటుంది, జైరోస్కోప్ సెన్సర్ ఉంటుంది, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటుంది, కాంపస్ సెన్సర్ ఉంటుంది, బారోమీటర్ సెన్సర్ ఉంటుంది. దాదాపు అన్ని సెన్సర్లు కూడా దీంట్లో ఉన్నాయి. సో మనకి ఇందులో బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 3300 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మనం బ్యాటరీ కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే దీంట్లో హార్డ్వేర్ అంతా కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి. సో ఇది మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే. సో గైస్ చూసారు కదా మొత్తం స్పెసిఫికేషన్స్ శాంసంగ్ గెలాక్సీ ZFlip ది. సో ఈ మొబైల్ మనకి మంచి ప్రైస్ లోనే తెచ్చారని చెప్పుకోవాలి. 1,16,000 అయితే పెట్టడం జరిగింది. సో మోటరోలా ZFlip ను కంపేర్ చేసుకున్నట్టయితే బాగానే తెచ్చారని చెప్పుకోవాలి. ప్రైస్ అయితే మనకి చాలా వరకు తగ్గించారు. సో ఇది మనకి ఇంకా మంచి మొబైల్ అని చెప్పుకోవాలి. మనకి ఎవరైతే ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి బెస్ట్ అయితే మనం ఈ శాంసంగ్ గెలాక్సీ ZFlip అని చెప్పుకోవాలి. సో ఈ మొబైల్ మనకి స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ప్రాసెసర్ కూడా మంచిదే తెచ్చారు. 855+ ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేయడం జరిగింది. పవర్ఫుల్ ప్రాసెసరే. వాళ్ళు ముందు చేసిన శాంసంగ్ ఫోల్డ్ లో చేసిన కొన్ని తప్పులను ఇందులో చేయలేదన్నమాట. సో వీళ్ళు ఇందులో గ్లాస్ బాడీ యూస్ చేయడం వల్ల ఇంకా స్క్రాచెస్ పడకుండా అవన్నీ ఉంటాయి అనమాట. ఈ మొబైల్ చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవాలి ఈ ప్రైస్ సెగ్మెంట్ కి. సో ఈ మొబైల్ మీరు చెక్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, అసలు చెక్ చేయండి. సో మోటరోలా గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చి నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. బై బై నౌ.